నిరుపేద పిల్లలు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అర్ధాకలితో అలమటిస్తున్నారు. భోజనం అధ్వానంగా ఉండడంతో ఆకలితోనే రోజులు గడిపేస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి సొంత జిల్లాలోనే పరిస్థితులు దారుణంగా ఉండడం విద్యార్థుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. సాక్షాత్తు సాంఘిక సంక్షేమ మంత్రి సొంత జిల్లాలోని వసతి గృహాల్లోనే అసౌకర్యాలు రాజ్యమేలుతున్నాయి. సరైన భోజనం లభించక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మొక్కుబడిగా ఆహారం పెట్టడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. కప్పుకోవడానికి దుప్పట్లు లేకపోగా చాలీ చాలని మరుగుదొడ్లతో నానా ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహాల్లో తగిలించిన మెనూ బోర్డు అలంకారప్రాయంగానే మిగిలింది. అల్పాహారంలో ప్రతిరోజు ఉప్మా తప్ప రాగిజావ జాడేలేదు. పప్పులేని ఆకుకూర, నీళ్లను తలపించే చారు, పురుగులు దర్శనమిచ్చే అన్నం ఇదే తమ భోజనమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ భోజనం కంటే పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనమే మెరుగ్గా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్నంలో పురుగులు వడ్లు అన్ని వస్తున్నాయి. క్యాష్ మెంట్కి 62 రూపాయలకి 2 రూపాయలు తగ్గిస్తున్నారు. బట్టలు 4 జతలకి ఓ జత ఇచ్చారు. హాస్టల్లో భోజనం బాగుంటలేదండి. రాళ్ళు ఉంటాయి సార్, రాళ్ళు ఆటలేదు సార్. మీరు ఏరుకోవాలంటున్నారు సార్. మధ్యాహ్నం స్కూల్లో తినేస్తున్నాం మిడ్ డే మీల్స్. వసతి గృహాల్లో సౌకర్యాలపై ఆ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పరిశీలనలోనే డొల్లతనం బయటపడింది. వసతి గృహాల అసౌకర్యాలను మెరుగుపరుస్తామని మంత్రి హామీ ఇచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. కళాశాల విద్యార్థుల వసతి గృహాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. హాస్టల్లో 130 మంది ఉన్నారండి. 130 మందిలోనే వచ్చిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా ఈ వేళకి భోజనం బాగాలేదు. మేము ఎలాగే వండుతాం, తింటే తినండి లేకపోతే మానే నన్ను వర్కర్స్ అంటున్నారు. ఆ వర్కర్స్ కూడా చాలాసార్లు గతంలో మా మీద చేసుకోవడం జరిగిందండి. మా మొబైల్ ఫోన్స్ గుంజుకోవడం, ఏ కంప్లీట్ అయినా నోటీసులు రాగానే వార్డెన్ ఏమో విద్యార్థుల పేరును తీసేసి మీ హాస్టల్ నీకు అదేదో డిఎంహెచ్ కాలేదు, SMS కాలేదు, నీకు ఆన్లైన్ అప్లికేషన్ కాలేదని చెప్పేసి హాస్టల్ నుంచి పంపించేసడం జరుగుతుందండి. 2 రోజుల క్రితం వీళ్ళు అన్నంలో రాళ్ళు ఉన్నాయని అన్నారండి. వీళ్ళు అవి నేను బాగు చేస్తున్నాను, ప్రతిరోజు కూడా చేయిస్తున్నాను. మరి మళ్ళీ ఇవాళ ఉన్నాయని అంటున్నారు. మరి అంటే పొద్దున ఉదయం వచ్చి నేను మనిషిని కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు వేరే గట్ట మనిషిని సెపరేట్గా ఒక ఆడ మనిషిని పెట్టాం, చేయిస్తున్నాం మొత్తం. అంటే మనకి సప్లై రైస్ అండి, అది మనం కొనే రైస్ కాదండి, అది మన గవర్నమెంట్ సప్లై రైస్. అది ఆ సప్లై రైస్ మరి అది క్వాలిటీ మరి అది అలాగే ఉంటుందండి. ఇది తమకు మంచి ఆహారం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.